ఏంటి దివ్య ఇవాళ డిన్నర్కి ఏం చేసావు అని వెయిట్ చేస్తున్నారా? సో డిన్నర్కి ఇవాళ అయితే చపాతీ విత్ పన్నీర్ కర్రీ చేశాను. అసలు ఇషాన్కి సంహిత్కి చాలా అంటే చాలా నచ్చింది. సో పిల్లలకి నచ్చేట్టుగా కమ్మగా ఎటువంటి మసాలాలు లేకుండా మనం రిచ్ ఫ్లేవర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను. మీరు కూడా సింపుల్గా ఫాలో అయిపోండి. సో ఇవాళ పన్నీర్ కర్రీ నేను ఫస్ట్ చపాతీ పిండిలో ఏంటంటే పన్నీర్ చేసిన తర్వాత మనం విరక్కొట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని చపాతీ పిండిలో వేసి కలిపేసుకోవాలి. సో ఆ క్లిప్పింగ్ నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. సో సింపుల్గా ఇక మనం పన్నీర్ కట్ చేసుకొని పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక గ్రేవీ కోసం ఆనియన్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వట్టిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కాజు ఇవన్నీ ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. సో మనకి ఈ రిచ్ ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే కాజు నుంచి, పెరుగు నుంచి వస్తుంది అండ్ బటర్ అండి. సో ఇవన్నీ యూస్ చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ వీటిలో మనం వాడే డైరీ ప్రోడక్ట్స్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇవి మనకి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతాయి. ఇవాళ మార్నింగ్ నాకు అసలు టైం లేదు. సో లంచ్ బాక్స్ చేసుకొని వెళ్ళిపోయాను. సో కిచెన్ని క్లీన్ చేసుకొని తర్వాత పిల్లలకి స్నాక్స్ ఇచ్చాను. పప్పాయ, దానిమ్మ, ఖర్జూరం.